గుత్తి వంకాయ మసాలా కర్రీ కొంచెం స్పెషల్గా, చాలా టేస్టీగా, సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఈ కర్రీలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేయడం వలన ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చి మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇక లేట్ చేయకుండా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయలని 4 భాగాలుగా కట్ చేసుకుని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసిన వాటర్లో వంకాయలను వేయడం వలన కలర్ మారకుండా ఉంటాయి. ఇలా అన్ని వంకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు కట్ చేసేటప్పుడు తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఏమైనా పాడైపోయి ఉంటే ముందే తీసి పక్కన పెట్టేయచ్చు. నేను చూపించిన ప్రాసెస్లో మీరు కర్రీని ప్రిపేర్ చేసినట్టయితే తక్కువ టైంలోనే కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోతుంది. ఇంకా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరంతా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో రాయండి. దీనికోసం మనం 3 ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. అలాగే పచ్చి కొబ్బరి 2-3 ముక్కలు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఆవాలు తప్పకుండా వేసుకోండి, ఎందుకంటే కర్రీలో పులుపు వేస్తాం కాబట్టి రుచి బాగుంటుంది. సాల్ట్, కారం, అలాగే మసాలా పొడి, కొంచెం పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రుచికి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే వేసుకుని గ్రైండ్ చేసి తెచ్చుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మసాలానంతా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెంగా మసాలా ముద్దను తీసుకొని వంకాయలన్నింటిలోకి స్టఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు మీకు బోర్ కొట్టకుండా ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతానండి. లాజికల్గా ఆలోచించి ఫన్నీగా అనిపించే క్వశ్చన్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్స్లో చెప్పండి. దీనికి ఆన్సర్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఇది అందరి నోట్లో నలిగి నానిపోయిన ప్రశ్నే. ఇలాంటి క్వశ్చన్స్ పిల్లల్ని అడగడం వల్ల వాళ్ళు లాజికల్ థింకింగ్, మెంటల్ ఎబిలిటీ కూడా పెంచవచ్చు. ఇప్పుడు ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, బబ్లు వాళ్ళ అమ్మకు 5 కొడుకులు ఉన్నారు. మొదటి వాడి పేరు జనవరి, రెండవ వాడి పేరు ఫిబ్రవరి, మూడవ వాడి పేరు మార్చ్, 4వ వాడి పేరు ఏప్రిల్, అలాగే 5వ వాడి పేరు ఏంటి? మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఆన్సర్ తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను. ఇప్పుడు మన కర్రీ దగ్గరికి వచ్చేద్దాం. చూసారు కదా, స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటినీ వేసి లిడ్ క్లోజ్ చేసేయాలి. మీడియం ఫ్లేమ్ మీద 1 విజిల్ రప్పించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. మామూలుగా గుత్తి వంకాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కానీ నేను చాలా తక్కువ వేసాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసేద్దాం. దీనివల్లే టేస్ట్లో డిఫరెన్స్ చాలా తెలుస్తుంది. ఇదేం లేదండి, అందరి ఇంట్లో ఉండే ఆవకాయ పైన తేరిన ఆయిల్ 1 గుంటగట్టెడు తీసుకుని కర్రీలో వేసేసాను. అలాగే 1 అరకప్పు చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. వీడియోలో వెనక్కి వెళ్ళి చూస్తే ఆయిల్ వేసే కంటే ముందే చింతపండు పులుపుని వేసాను, చూడొచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్, ఆ చింతపండు పులుపు అంతా కర్రీకి పట్టే విధంగా మూత పెట్టి ఒక 4 మినిట్స్ ఉడికించుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంత సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే మంచి కర్రీ ఇది. అందరూ తప్పకుండా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి. వంకాయలో పొటాషియం, మెగ్నీషియం, B3, B6 వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా మెత్తని ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది. ఎలర్జీస్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయడం బెస్ట్ అండి. ఇక మిగిలిన వాళ్ళంతా హ్యాపీగా తినచ్చు. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ.